వెల్కమ్ బ్యాక్. ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. ఇక అదే బాటలో నడుస్తున్నారు గురజాల అసెంబ్లీ సీటు ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఇప్పుడు ఆయన ప్రయాణం ఎటు సాగుతుందనేది పల్నాడులో ఉత్కంఠగా మారింది. ఇదే అంశంపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. మొదటి నుంచి మీరు ఆశిస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. జంగా కృష్ణమూర్తి కుటుంబంలో అనేకటువంటి పదవులు ఇచ్చాం, అయినప్పటికీ కూడా ఆయన రద్దు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఆయన పదవులు ఇచ్చేదే ఉంది మనకు. ఇప్పుడు ఆయన పదవులు ఇచ్చే పరిస్థితే కాదు. దాదాపు నేను 1988 సంబంధించి సర్పంచ్ చేయటం జరిగింది. తర్వాత సర్పంచ్కి సంబంధించిన విషయం వస్తే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు సర్పంచ్ ఎన్నుకుంటారు. ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రమేయం పార్టీల ప్రమేయం ఉంది. ఈ జడ్పీటీకి సంబంధించి అతనికి అవగాహన నుండి మాట్లాడాడు, అవగాహన లేకుండా మాట్లాడు, హావభావంతో మాట్లాడో తెలియదు. కానీ అది ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించి బలంగా ఉన్నటువంటి దాన్ని ఇచ్చాడని కోటయ్య గారికి ఏదో జడ్పీటీ ఇచ్చామని చెప్తున్నాడు. అది బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయం. రిజర్వేషన్ సంబంధించిన విషయం. అంతేకాకుండా కూడా జడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించి కూడా పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇచ్చే సాంప్రదాయం ఏ పార్టీలో ఉంటుంది. పార్టీ అధిష్టాన వర్గానికి సంబంధించిన పార్టీ నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేగా అడుగుతారు కాబట్టి ఆ మాట మాట్లాడిన ఆయన ఇచ్చే పరిస్థితి కాదు. అతను కూడా రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి పనిచేశాడు కాబట్టి ఆయనకి జడ్పీటీసీ పదవి అది బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లో కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటిది నేను వాస్తవంగా చెప్తే నీకు చీట్ ఇచ్చింది దానిలాగా అధిష్టాన వర్గానికి సంబంధించినటువంటి ఆదేశం మేరకు అధిష్టాన వర్గం యొక్క అవసరాల మేరకు ఆ రోజున నీకు సంబంధించిన సీట్ ఇచ్చేసి నేను బయటికి రావడం జరిగింది. కాబట్టి ఆయన మాకు ఇచ్చేది లేదు. ఆయన దయాదాక్షిణ్యం ఆయన భిక్ష పెట్టినటువంటిది. అందుకనే మావాడు మనస్తాపానికి గురి అయ్యి జడ్పీటీసీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. మీరు చెప్తున్నారు జడ్పీటీసీలు సర్పంచులకు సంబంధించి ఎమ్మెల్సీలు ఉన్నారు పరిస్థితి చెప్తున్నారు. పదవులు ఉన్నది వాస్తవం ఎవరైనా కాదనే పరిస్థితి కాదు. పదవులకు కాదు, పదవులకు సంబంధించి గౌరవం కూడా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మహేష్ రెడ్డి గారు గమనించాల్సిన అవసరం ఉంది. మా గ్రామానికి సంబంధించి మీరు సర్పంచ్ ఉందంటున్నారు, జడ్పీటీసీ ఉందంటున్నారు, ఎమ్మెల్సీ పదవి ఉంటున్నారు. మా గ్రామానికి సంబంధించిన సచివాలయానికి సంబంధించినటువంటి శంకుస్థాపన మా గ్రామ సర్పంచ్ కూడా చేసుకున్నటువంటి అర్హత లేదా మాకు ఇన్ని పదవులు ఉన్నప్పుడు. అందుకనే మాకు ఆత్మాభిమానం ఉంటుంది. మీకే కాదు, మీరే పదవులు నిర్వహించడం కాదు, పదవులకు కాదు కావాల్సింది. పదవుల అధికారంలో కూడా అంతర్భాగం కావాలా, మమ్మల్ని కూడా తగినటువంటి గౌరవం చూడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మహేష్ రెడ్డి గారు గమనించాలా. మహేష్ రెడ్డి గారు పెట్టిన భిక్ష కాదు మా పదవులని కూడా మహేష్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు. తనకి ఈ పరిస్థితి ఏదైతే ప్రజల నిర్ణయమే నా నిర్ణయం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలతో సమావేశాలు నిర్వహించి అనంతరం కూడా తన భవిష్యత్తు కార్యాచరణ అయితే మాత్రం వెల్లడిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే కాసు మహేష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా కాసు మహేష్ రెడ్డి ఏమీ తమకు పదవులు ఇవ్వలేదు, అది రిజర్వేషన్లోకి వచ్చినటువంటి అవకాశమే. కాసు మహేష్ రెడ్డి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి కూడా జంగా కృష్ణమూర్తి చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం పల్నాడు రాజకీయాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వేడెక్కిన నేపథ్యంలో ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రయాణం ఎటు కొనసాగిస్తారో తెలియక ముందే కూడా ఇటు జంగా ప్రస్తుతం అయితే మాత్రం మౌనం వీడట్లేదనే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా నుంచి.